ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగడానికి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులైతే తెగ పోటీ పడ్డారు. ముఖ్యంగా వాళ్ళ ఆనందం, వాళ్ళ చిరునవ్వు అయితే వర్ణించలేము. వాళ్ళ ఆనందానికైతే అవధులు లేవు. పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఆనందాన్ని చూస్తే వాళ్ళు తట్టుకోలేకపోయారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యూనివర్సిటీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు తన పవర్ఫుల్ స్పీచ్ని, అదేవిధంగా విద్యార్థులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలని, ఆయన మాటలను ఒకసారి వినండి. గుణాలు ఉంటాయి, కొన్ని మనకి నచ్చని గుణాలు ఉంటాయి. ఆయన అన్నది ఏంటంటే, కనిపించే మంచి గుణాన్ని శివుడిలాగా అర్ధచంద్రాకారంతో ఎలా నెత్తి మీద పెట్టుకుంటాడు చంద్రుణ్ణి, అలాగే కనిపించని హలాహలాన్ని ఎలాగా కంఠంలో దాచుకుంటాడు. అలాగే మీకు ఏ వ్యక్తిని కలిసినా వాళ్ళలో మంచిని తీసుకోండి, మంచిని బయటికి తెలియజేయండి. శివుడు అర్ధచంద్రాకారాన్ని ఎలా దర్శిస్తాడు శిరస్సు మీద, హలాహలాన్ని మటుకు లోపలే దాచుకోండి, చెడుని మటుకు దాన్ని హైలైట్ చేయొద్దని అది అని చెప్పింది. సో నేను తీసుకుంది, అందరూ నాకు నచ్చే మనుషులు ఉండరు. నచ్చే గుణాలు తీసుకుంటే నచ్చని గుణాలను వదిలేస్తాను. అలాగే మీరు భవిష్యత్తులో రేపొద్దున యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గో విత్ వన్ కమిట్మెంట్. మీకోసం ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది, కొన్ని కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది. మనకి యూనివర్సిటీకి వెళ్తే ఈజీగా అన్నీ జరిగిపోతాయి అనుకుంటే మనం కట్టే ఫీజులు తక్కువైనా కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టే చాలా ఎక్కువ. సో ఆ చదివిన చదువుకి మీరు ఎంతో కొంత దేశానికి కానీ సమాజానికి కానీ నిజంగా మీరు చేయగలిగితే రుణం అలాగే తీర్చుకోగలం. నాకు ఇంత అభిమానం ఇచ్చితే సినిమాల్లో నేను రుణం ఎలా తీర్చుకోగలిగానంటే, సమాజం భయంతో కూరుకుపోయి పిరికితనంతో అందరూ ముడుచుకుపోతే నేను వచ్చి నిలబడి ఇదే వైజాగ్లో దగ్గర నుంచి అన్ని రకాలు ఎందుకు నిలబడ్డానంటే, ఇది నా నేల, నా దేశం. నేను ఒకటే అనుకున్నా, నా చెల్లెళ్ళ భవిష్యత్తు ఇది, నా బిడ్డల భవిష్యత్తు ఇది అనుకున్నా, నా తమ్ముళ్ళ భవిష్యత్తు అనుకున్నా. ఓకే, నన్ను తిడతారు, ఇంకోటి చేస్తారు, కానీ గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోవచ్చు. ఓటమికే సిద్ధపడి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడే బలంగా పోటీ చేయగలను. మీరు అందరూ కూడా పొలిటికల్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలాగ పక్కన పడేయండి, హాట్ పొటాటో లాగా. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ భవిష్యత్తు ఎవరు నచ్చలేకపోయినా యూ హ్యావ్ టు